అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం తలపెట్టిన మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో పేదలను బాధితులుగా చేయవద్దన్న డిమాండ్తో మూసీ నిద్ర కార్యక్రమాన్ని చేపట్టింది బీజేపీ. నిన్న రాత్రి పలు ప్రాంతాల్లో బీజేపీ నేతలు బస చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు. మూసీ సమీపంలో 3 నెలలు నివసించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గతంలో సవాల్ చేసిన నేపథ్యంలో బీజేపీ నిద్ర చేశారు. మూసీ నది ప్రవహించే 3 లోక్సభ నియోజకవర్గాల్లోని 8 అసెంబ్లీ స్థానాల్లో 20 చోట్ల బీజేపీ నేతలు నిన్న సాయంత్రం నుంచి ఇవాళ ఉదయం వరకు మూసీ నిద్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అంబర్పేట నియోజకవర్గం గోల్నగర్ డివిజన్ తులసిరామ్ నగర్ ఏరియాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడే భోజనం చేసి మూసీ నిద్ర చేపట్టారు. ప్రభుత్వ పరంగా మూసీ పునరుజ్జీవం, ప్రక్షాళన వంటి ఏ కార్యక్రమం చేపట్టినా పేదల ఇళ్లు కూలగొట్టకుండా చేయాలని ప్రధాన డిమాండ్తో బీజేపీ ముందుకు సాగుతుంది. ఇంకా డిపిఆర్ కూడా సిద్ధం కాకముందే పేదల ఇళ్ల కూల్చివేత ఎందుకని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. తాము చేపట్టే ఆందోళనలు, నిరసన కార్యక్రమాలపై ప్రభుత్వం స్పందించే తీరును బట్టి మూసీ ప్రక్షాళన చేయండి, కానీ పేదల ఇళ్లు కూలగొట్టుకోండి అనే నినాదంతో దీర్ఘకాల పోరాటం చేసేందుకు ప్రణాళికలు వేస్తున్నట్లు సమాచారం. ప్రజలకు ఆమోదయోగ్యమైన ప్రత్యామ్నాయాలు చూపకుండా వారి నివాసాలను ఎలా కూల్చుతారని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రాజెక్టుపై మున్ముందు ప్రభుత్వం తీసుకునే చర్యలను బట్టి పోరాట విధానాన్ని నిర్ణయించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందిస్తారు. శ్రీనివాస్, సీఎం రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళన విషయంలో విపక్షాలకు ఒక సవాల్ విసిరారు. మూసీ పరివాహక ప్రాంతంలో విమర్శలు చేస్తున్నటువంటి విపక్ష నేతలు ఒక్కరోజు నిద్రపోతే అక్కడి పరిస్థితి, మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి వాతావరణం తెలుస్తుందని ఒక సవాల్ విసిరారు. ఈ సవాల్ను బీజేపీ నేతలు స్వీకరించారు. నిన్నటి రోజు నుంచి ఇప్పటి వరకు కూడా మూసీ పరివాహక ప్రాంతాల్లో బీజేపీ ముఖ్య నేతలందరూ బాధితుల ఇళ్లలోనే ఉంటూ వారితోనే భోజనం చేసి అక్కడే నిద్రపోయారు. ఇప్పటి వరకు కూడా అక్కడే వారు ప్రజలతో గడుపుతున్నారు. ముఖ్యంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంబర్పేట నియోజకవర్గంలోని తులసిరామ్ నగర్ లో అక్కడ ఉన్నటువంటి బాధితులతో కలిసి నిన్నటి నుండి అక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవడం కాకుండా వాళ్ళకు భరోసా కూడా ఇచ్చారు. అదే విధంగా రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ మలక్పేట నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో పర్యటించి ముఖ్యంగా మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి బాధితులందరినీ కలిసి వాళ్లకు భరోసా ఇవ్వడమే కాకుండా వాళ్ళతో కలిసి భోజనం చేసి అక్కడే ఇప్పటి వరకు నిద్రపోయి అక్కడే అల్పాహారం కూడా తీసుకుంటున్నారు. అదే విధంగా రాజేందర్ నగర్ లో చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి, ఉప్పల్లో మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, ఎల్బీ నగర్ లో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ లాంటి నేతలందరూ నిన్నటి నుండి రాత్రి కూడా వాళ్ళతోనే బాధితులతో కలిసి భోజనం చేసి అక్కడే నిద్రపోయారు. వాళ్ళకు భరోసా ఇవ్వడమే కాకుండా ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఈ చర్యలకు తాము వ్యతిరేకంగా పోరాడతాము, బాధితుల పక్షాన నిలుస్తామన్నటువంటి భరోసా ఇచ్చారు. ముఖ్యంగా ప్రభుత్వం ఈ ప్రాజెక్టును అమలు చేసే విధానం ఇప్పటి వరకు కూడా ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేయకుండా కూల్చివేతలకు రావడం అన్యాయం అంటున్నారు. దాదాపుగా 2 తరాలుగా జీవిస్తున్నటువంటి బాధితులను రోడ్డు పాలు చేస్తే తాము ఊరుకునేది లేదు. మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదు, కానీ పేదల ఇళ్లను కూల్చివేయడాన్ని మాత్రం
బీజేపీ వ్యతిరేకిస్తుంది అన్నటువంటి విషయాన్ని బీజేపీ ఒక నినాదంగా తీసుకొని వాళ్ళ పక్షాన పోరాడతామని చెప్తుంది. ముఖ్యంగా బీజేపీ చేపడుతున్న ఈ కార్యక్రమానికి మూసి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి బాధితులు పెద్ద ఎత్తున అండగా నిలుస్తున్నారు. బీజేపీ నేతలకు సహకరించి తమ సొంత కుటుంబ సభ్యులను ఆహ్వానించినట్టు, అతిథులను ఆహ్వానించినట్టు వాళ్ళను వాళ్ళ ఇళ్లలోకి ఆహ్వానించి తమకు అండగా ఉండాలని వేడుకుంటున్నారు. ముఖ్యంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు ఈటల రాజేందర్, డాక్టర్ లక్ష్మణ్ లాంటి నేతలు నిన్నటి నుండి అర్ధరాత్రి వరకు కూడా బాధితుల పక్షాన ఉండి వాళ్లకు భరోసా ఇవ్వడమే కాకుండా ఇప్పుడు కూడా వారితో కలిసి అల్పాహారం చేస్తున్నారు. కొద్ది క్షణాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశాన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నారు. మొత్తం దాదాపుగా సికింద్రాబాద్ పార్లమెంట్, అదే విధంగా చేవేళ్ల పార్లమెంట్ ప్రాంతాల్లో ఉన్నటువంటి 20 ప్రాంతాల్లో బీజేపీ నేతల బృందాలు నిన్నటి నుండి ఈ రోజు వరకు కూడా మూసి నిద్ర చేశారని చెప్పవచ్చు. నిత్య రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.